ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీరామకృష్ణ కథామృతము. శ్రీరామకృష్ణులకు విద్యాసాగర్ స్వాగత సత్కారాలు సంభాషణ. ధ్యాన శ్లోకము. తవ కథామృతం కృష్ణ తప్తజీవనం కవిభిరీడితం కృష్ణ కల్మషాపహం శవనమంగళం కృష్ణ శ్రీమదాతతం భువి గృణంతి ఏ కృష్ణ భూరిదా జనా. నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము, కవులచే కీర్తించబడేది, కల్మషాలను నశింపజేసేది, శవన మాత్రాన మంగళం చేకూర్చేది, ఉత్కృష్ట సంపదలను వనగూర్చేది అయినా నీ కథామృతాన్ని ఇలలో కీర్తించేవారే పుణ్యజీవులు. గోపికా గీతము, శ్రీమద్భాగవతము. శ్రీరామకృష్ణులు బాబా ఆవేశులవుతున్నారు. ఆ స్థితిలో కొంతసేపు నిలబడి ఉన్నారు. మనస్సును ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి సామాన్య స్థితికి తీసుకురావడానికి మంచినీళ్ళు తాగుతాను అంటున్నారు. ఇంతలో ఇంట్లో ఉండే పిల్లవాళ్ళు, స్నేహితులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు భావావేశులై ఒక బెంచి మీద కూర్చున్నారు. ఆ బెంచి మీదనే ఒక మూల 16-17 సంవత్సరాల బాలుడొకడు కూర్చొని ఉన్నాడు. అతడు తన చదువు నిమిత్తం ధన సహాయం కోరటానికి విద్యాసాగర్ వద్దకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు పూర్తిగా భావావిష్టులైనారు. ఋషితుల్యులైన శ్రీరామకృష్ణులు ఆ బాలుడి మనోస్థితిని అంతర్దృష్టితో గ్రహించారు. కాస్త దూరంగా జరిగి, అమ్మా, ఈ బాలుడు సంసార ఆసక్తుడు, నీ అవిద్యా సంసారానికి చెందినవాడు, నీ అవిద్యా బాలుడు అన్నారు. ఆ మాటలు విని మా అంటే మహేంద్రనాథ్ గుప్తా ఇలా తలపోశాడు. బ్రహ్మ విద్య కోసం వ్యాకులత చెందక కేవలం కూటి కోసం లౌకిక విద్యకై పాటుపడే వ్యక్తి అనర్థాలైన దుఃఖ భోగాల పాలవుతున్నాడని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా ఏమిటి? విద్యాసాగర్ ఎవరినో మంచినీళ్ళు తెమ్మని చెప్పి మాతో శ్రీరామకృష్ణులు ఏమైనా తీసుకుంటారా అని అడిగాడు. మా ఆ మాటకు అడ్డు చెప్పకపోవడంతో విద్యాసాగర్ స్వయంగా తానే లోపలికి వెళ్ళి మధుర భక్ష్యాలు తీసుకువచ్చాడు. ఇవి బర్ద్వాన్ నుండి వచ్చాయి అంటూ వాటిని శ్రీరామకృష్ణుల ముందు ఉంచాడు. భవనాథ్, హాజరాలు తమ వంతు స్వీకరించారు. మాకు వాటిని ఇవ్వబోతూ ఉంటే విద్యాసాగర్ ఇలా అన్నాడు. ఓ, ఇతడు ఈ ఇంటి మనిషే, అతడి గురించి పట్టించుకోనక్కర్లేదు. ఒక యువ భక్తుని గురించి చెబుతూ శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో ఇలా అన్నారు. ఇతడు మంచి యువకుడు, లోన మంచి సారం ఉంది. ఇతడు పల్గుని నది వంటివాడు. ఉపరితలం ఇసుకతో కప్పబడి ఉంటుంది, కానీ కాస్త తవ్వితే లోపల నీటి ప్రవాహం కానవస్తుంది. కొన్ని మధుర భక్ష్యాలు ఆరగించిన తరువాత చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో మాట్లాడసాగారు. ఈలోపు గదంతా మనుషులతో నిండిపోయింది. కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు అంటున్నారు, ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. కానీ ఇప్పటి వరకు కాలువలు, మడుగులు, మహా అయితే ఒక నదిని చూశాను. కానీ నేడు ఒక సాగరంతో ముఖాముఖిగా ఉన్నాను. అందరూ నవ్వుతారు. అప్పుడు విద్యాసాగర్ చిరునవ్వుతో, అలాగైతే ఉప్పు నీటిని కొంచెం ఇంటికి తీసుకెళ్ళండి అంటాడు. అందరూ నవ్వుతారు. శ్రీరామకృష్ణులు, ఓ కాదు, ఉప్పు నీరెందుకు? మీరు అవిద్యాసాగరులు కాదు కదా, మీరు విద్యాసాగరులు, మీరు క్షీరసాగరం. అందరూ నవ్వుతారు. విద్యాసాగర్ అంటాడు, సరే, మీరు అలాగే భావించుకోండి. అప్పుడు విద్యాసాగర్ కొంచెంసేపు మౌనం వహిస్తారు. శ్రీరామకృష్ణులు మాట్లాడతారు, మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు. అవి రజోగుణ ప్రవృత్తాలైన సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణం నుండే దయ పెళ్ళిపుకుతుంది. ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసికాలైన ఈ రజస్సుకు సత్వం మూలం కాబట్టి చెరుపు ఏమీ చేయదు. శుకదేవుడు, శుకమహర్షి ప్రభృతులైన మునులు జనానికి మతపరమైన శిక్షణను, భగవంతుని గురించిన జ్ఞానాన్ని అందించడం కోసం తమలో దయను నిలుపుకున్నారు. మీరు అన్నదానము, విద్యాదానము చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకువెళుతాయి. కానీ అత్యధిక సంఖ్యాకులు పేరు, పుణ్యాల కోసం చేస్తారు. వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు. పైగా ఇప్పటికే మీరు సిద్ధులు. వంగ భాషలో, బెంగాలీ భాషలో సిద్ధ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సిద్ధి పొందినట్టి, రెండవది ఉడికినట్టి. అప్పుడు విద్యాసాగర్ అంటాడు, అది ఎలా మహాశయ? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, బంగాళదుంపలు, ఇతర కూరగాయలు ఉడకబెట్టినప్పుడు మెత్తబడతాయి. మీరు అలాంటి మృదు ప్రవృత్తి గలవారు. మీలో పూర్తిగా దయ నిండి ఉంది.
విద్యాసాగర్ నవ్వుతూ, మినుములు నూరు ఉడకబెడితే గట్టిపడతాయి. అందరూ నవ్వుతారు. శ్రీరామకృష్ణులు, ఆహా, మీరు ఆ రకానికి చెందరు. కేవలం పాండిత్యం ఉన్నవారు, పురుగు పట్టిన పండులాంటి వాళ్ళు. అలాంటి పండు గట్టిపడుతుంది? పండదు. అలాంటి పండుకు కాయకున్న తాజాదనం ఉండదు, పండుకున్న రుచి ఉండదు. అటు కాదు ఇటు కాదు. రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, కానీ వాటి చూపు నేల మీద కుళ్ళిన శవాల మీదనే. పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరుకు మాత్రమే వివేకవంతులు. వారు కామినీ కాంచనాలకు వశులు. రాబందుల మాదిరి వారు కుళ్ళిపోయిన కలేబరాలను వెతుకులాడుతూ ఉంటారు. అవిద్యా జగత్తుకు వారు బంధితులు. దయా, భక్తి, వైరాగ్యం నిజమైన జ్ఞానానికి వైభవోపేతాలు. విద్యాసాగర్ మౌనంగా ఈ మాటలు వింటున్నాడు. తక్కినవారు తదేకంగా శ్రీరామకృష్ణునే చూస్తూ ఆయన వాక్కులను శ్రద్ధతో వింటున్నారు. తృతీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు జ్ఞానయోగం వేదాంత విచారణ. విద్యాసాగర్ సంస్కృత కళాశాలలో చదువుకునేటప్పుడు శ్రేష్ఠతమ విద్యార్థిగా పేరు పొందాడు. ప్రతి పరీక్షలోనూ అతడికి స్వర్ణ పథకం లభించింది. ఉపకార వేతనం కూడా ఇచ్చేవారు. చదువు పూర్తయ్యాక సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. సంస్కృత వ్యాకరణంలోనూ కావ్యాల్లోనూ ఎంతో ప్రతిభావంతుడు. స్వయం కృషితో ఆంగ్లాన్ని నేర్చాడు. ధర్మ సంబంధిత బోధనలు విద్యాసాగర్ చెయ్యడు, కానీ ఆయన తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఒకరోజు మా ఐందవ ధర్మశాస్త్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని విద్యాసాగర్ను అడిగాడు. వేదాంతులు తమ మనోభావాలను వెల్లడించ ప్రయత్నించారు, కానీ విఫలులు అయినారని జవాబిచ్చాడు. విద్యాసాగర్ సదా శాస్త్రవీతమైన కర్మ అనుష్ఠాలను ఆచరించేవాడు. జందం ధరించేవాడు. మాతృభాషలో ఉత్తరాలు రాసేటప్పుడు ముందుగా శ్రీ శ్రీ హరిహి శరణం అని వందన వచనాలతో ప్రారంభించేవాడు. భగవంతుని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని మరోనాడు మా విద్యాసాగర్ను అడిగాడు. భగవంతుణ్ణి ఎరిగే మార్గమే లేదే అన్నాడు విద్యాసాగర్. అలా అయితే మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించగా, మన జీవన సరళి ఎలా ఉండాలి అంటే, ఇతరులు మనలను ఉదాహరణగా అనుసరించితే ఈ ఇలయే స్వర్గలోకం కావాలి. ప్రతి వ్యక్తి లోకోపకారం కోసం శాయశక్తులా ప్రయత్నించాలి అని బదులు చెప్పాడు. విద్య అవిద్య విషయాల గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానుల విషయము తెలిపారు. శ్రీరామకృష్ణులు, బ్రహ్మము విద్య అవిద్యలకు అతీతము. అది మాయకు అతీతమైనది. ఈ లోకంలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉన్నాయి. జ్ఞానము భక్తి ఉన్నాయి. అలాగే కామిని కాంచనాలు కూడా ఉన్నాయి. ధర్మాలు మంచి చెడ్డలు ఉన్నాయి. కానీ బ్రహ్మ నిర్లిప్తం. మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా. ధర్మాలు కూడా జీవుల పట్లే. బ్రహ్మాన్ని వేవి అంటవు. ఒకే దీపం వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు, మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు. కానీ దీపము నిర్లిప్తమే సుమా. సూర్యుడు సజ్జనుల మీద దుర్జనుల మీద ఒకే రీతిలో ప్రకాశిస్తాడు. దుఃఖము, పాపము, అశాంతి ఇవన్నీ ఏమిటని అడుగుతావా? ఇవన్నీ జీవుడి పట్లనే. బ్రహ్మ నిర్లిప్తము. పాముకు విషం ఉంటుంది, అది కాటు వేస్తే మరణిస్తారు, కానీ పాముకు ఏ హాని వాటిల్లదు. బ్రహ్మ ఏమిటో నోటితో చెప్పలేము. వేదాలు, పురాణాలు, షడ్దర్శనాలు అన్నీ నాలుకతో ఉచ్చరించబడినవి, అందుచేత ఎంగిలి అయినవి. బ్రహ్మం ఒకటే ఎంగిలి కాని వస్తువు. బ్రహ్మం ఏమిటో నేటిదాకా ఎవరూ చెప్పలేకపోయారు. విద్యాసాగర్ తన మిత్రులతో, ఆహా, ఎంత మంచి మాట! ఆహా, ఈరోజు నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. మళ్ళీ శ్రీరామకృష్ణులు, ఒక తండ్రికి 2 కుమారులు ఉండేవారు. బ్రహ్మ విద్య నేర్వటానికి ఇద్దరిని ఒక గురువు వద్ద ఉంచాడు. కొన్ని ఏళ్ళు గడిచాక వారిద్దరూ గురుకుల వాసం నుండి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు. వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్ద కుమారుని దగ్గరకు పిలిచి, నాయనా, నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా, బ్రహ్మం ఎలాంటిదో కాస్త వర్ణించు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాల నుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విన్నాడు. ఆ తరువాత చిన్న కుమారుని అలాగే ప్రశ్నిస్తే అతడు తల వంచుకొని మౌనం పాటించాడు. నోటి నుండి ఒక్క మాట అయినా వెలువడలేదు. చిన్న కుమారుడి ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో, నాయనా, బ్రహ్మాన్ని గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు. బ్రహ్మం ఎలాంటిదో నోటితో చెప్పలేమన్నాడు. భగవంతుణ్ణి తెలుసుకున్నాం అనుకుంటారు మనుషులు. చీమ ఒకటి చక్కెర పర్వతం వద్దకు వెళ్ళింది.
ఒక చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరో కణాన్ని నోట కరుచుకొని ఇంటి దారి పట్టింది. దారిలో అది అనుకుంటుంది, ఈసారి వచ్చి పర్వతానంతా తీసుకెళ్తానని తలపోస్తుంది. అల్పజీవులు కూడా బ్రహ్మ విషయంలో ఇలాగే భావిస్తారు. బ్రహ్మము అవాంగ్మానస గోచరమని ఎరుగరు. ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలడా? శుక మహర్షి ప్రభృతులు గండు చీమల వంటి వారు. 7, 8 లేక 10 కణాలు నోట్లో పెట్టుకోగలరు, అంత మాత్రమే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.